వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల శివార్లోని ఉప్పరవెల్లి క్రాస్ వద్ద సర్వే నెంబర్ 32లో 2 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి ఉందని, అందులో కొందరు ప్రభుత్వ భూమిలో షాపుల నిర్మాణంతో పాటు ఇండ్లను అక్రమంగా నిర్మించారని తమకు ఫిర్యాదు రావడంతో వాటిని పరిశీలించి అనుమతులు లేని ఇండ్లను నేలమట్టం చేసినట్లు వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్ తెలిపారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూలగొట్టడం అన్యాయమని, తమకు న్యాయం చేయాలని తాము డబ్బులు పెట్టి కొనుగోలు చేశామని, అప్పటి లేని అధికారులు ఇల్లు నిర్మించిన తర్వాత దౌర్జన్యంగా ఇల్లు కూలగొట్టడం ఎంతవరకు సబబని బాధితులు వాపోయారు. కార్పొరేట్ మిల్లుల పోతే 7 గంటలకు పోతే 7 గంటలకు వస్తే తింటే తినకుండా కూడా వర్ధన్నపేట మండలానికి సంబంధించి కట్రియాల శివార్లో సర్వే నెంబర్ 32 గవర్నమెంట్కి సంబంధించిన భూమిలో సుమారు 2 ఎకరాల భూమి ఉంది. దాంట్లో మనకు ఆల్రెడీ రైతు వేదిక కన్స్ట్రక్షన్ అయింది. దాని పక్కకు గల గవర్నమెంట్ భూమిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పేసి రీసెంట్ కంప్లైంట్స్ రావడం జరిగింది. సో దానికి పూర్తి స్థాయిలో సర్వే చేసేసి అందులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ అలాంటి వాటిని గ్రామ పంచాయతీ స్టాఫ్ అండ్ రెవెన్యూ స్టాఫ్ అండ్ పోలీస్ వాళ్ళ హెల్ప్ తోటి వాటిని ఈరోజు తొలగించడం జరిగింది. అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తే వాటిని కూడా ఐడెంటిఫై చేసేసి గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన ఏ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తే మాత్రం తీసివేయడానికి సిద్ధంగా. అంటే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది. అంతకుముందు కన్స్ట్రక్షన్స్లో ఆల్రెడీ ఫోర్ కన్స్ట్రక్షన్స్ పాతవి ఉన్నాయి. వాటికి ఆల్రెడీ పవర్ సప్లై ఉండి దాంట్లో కొంతమంది నివసిస్తున్నారు అండ్ షాప్స్ కూడా రన్ అవుతున్నాయి. వాటి యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని ఫర్దర్ వాళ్ళకి ఏమైనా రెగ్యులేషన్ అలాంటి ప్రొసీడింగ్స్ ఏమైనా క్రాస్ చెక్ చేసుకున్నాక వాటిపైన యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. నిర్మాకు రీసెంట్గా ఐడెంటిఫై అయిన కేసెస్ మాత్రం ఇప్పుడు ఇమీడియట్గా చేయడం జరిగింది. మిగతా వాటిని మాత్రం కంపల్సరీ యాజ్ పర్ రూల్ ప్రకారంగా వాటిని కూడా గతంలో కన్స్ట్రక్షన్ అయిన వాటిని కూడా వెరిఫై చేసేసుకొని లీగల్ అయితే మాత్రం 100% తీసేస్తాం. అంటే వీళ్ళకి అక్కడ ఎలాంటి జస్ట్ ఫర్ ఓన్లీ దాన్ని ఇప్పుడు రీసెంట్ స్ట్రక్చర్ చూస్తే కనీసం ఉండడానికి అనుకూలంగా కూడా లేదు. రీసెంట్గా వాటికి డోర్స్ రేకులు వేసేసి పెట్టారు. ఈవెన్ ద వాష్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ పవర్ సప్లై కానీ ఎలాంటివి కూడా ఇప్పుడు దాంట్లో ఎస్టాబ్లిష్ కాలేదు. అలాంటి స్ట్రక్చర్స్ని ఇమీడియట్గా తొలగించాలి. ఓకే, ఉన్న జాగ్రత్త కట్టుకున్నాం అన్నట్టుగా 3 నెలలు అవుతుంది అట్టు కట్టి. ఇప్పుడు మేము పోయేటప్పుడు కూడా ఎవరు ఇక్కడ లేరు. మాకు ఇన్స్పెక్షన్ కూడా ఏమి ఇవ్వలేదు. కూర కొడతారు మరి పర్మిషన్ కూడా మాకు ఏమి ఇవ్వలేదు. మీకు కూలనాలు చేసుకుంటూ బతకటోళ్ళు మాకు అయ్యా వాతబా ఎవరు ఆసర లేదు. మాకు 2 ఆడపిల్లలు మాకు చేసుకుంటూ బతికినట్టు, లేకపోతే మాకు ఏమి రాలేరు. మాకు ఎడ చేసి జాయిన్ చేసి మాకు జాగ వచ్చినట్టు చూడండి. అంత చేపించి పాప పెళ్ళి అయితే పాప కింద పడినట్టుగా ఇది కట్టుకున్నాం. మేము బయట 3 లక్షలు అప్పు తెచ్చుకొని చేసుకున్నాం. మా దగ్గర రూపాయలు నిల్వ కూడా పైసలు ఏమి లేవు. మా ఆయన మంచిగా లేకపోతే హాస్పిటల్లో వేసి నేను కూలలో పట్టించుకొని చేసుకున్నా పని. మా ఆయన కూడా మంచిగా లేడు.